ఏమైందిరా? అమృతకి చౌదరి గారు అబ్బాయితో పెళ్లి నిశ్చయమైంది. ముహూర్తం కూడా పెట్టుకున్నారు. వారం రోజుల్లో పెళ్లి. ఇంట్లో ఎవర్రా? బయటకు రండి, రండ్రా. అమ్మా పక్కూరికి వెళ్ళింది, నాన్న సిటీకి వెళ్ళాడు. ఆహా, ఆ సిగ్గులేని దాన్ని రమ్మను. ఏవే దిక్కుమాలిని దానా, ఏ మొగ పట్టుకుని వేరే వాడితో పెళ్లి కొప్పుకున్నావే? అంత చదువుకున్నావు, చదివించడానే మర్చిపోయావా? వాడి మనసులో ఏముందో కనుక్కోలేకపోయావా? నీ బ్రతుకులో ఇలాంటి గొప్ప రోజులు తెచ్చిన నా మనవన్నే మర్చిపోయావా? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడే వాడు. నిన్ను మనసులో పెట్టుకునే సంబంధాలు చూడొద్దున్నాడు. రావే, బయటికి రా, లేదంటే తలుపులు పగలకొట్టి నిన్ను తీసుకెళ్లి నా మనవడికి కట్టబడతాను. అగో ఏంటి ముసల్దానా, బలవంతంగా తీసుకెళ్ళడానికి ఎవరిచ్చారా నీకు హక్కు? నా మనవడు ఇచ్చాడ్రా. నీ కూతురు ఆ రోజు పరీక్ష పాస్ అయిన రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి నిమిషం కొన్నాడ్రా. నాతో ఖర్చు కాదని అబద్ధం చెప్పి 7 లక్షలు పోసి నీ కూతుర్ని డాక్టర్ని చేశాడ్రా. 10 లక్షలు చేసే పొలాల్ని హాస్పిటల్ కని వదిలేశాడ్రా. 25 లక్షలు పోసి హాస్పిటల్ కట్టించాడ్రా. ఇన్ని చేసిన వాడిని కాదని మరొకరితో నీ కూతురు పెళ్లి చేస్తావురా? ఏంటి తెగ వాగుతున్నావు? కావాలంటే పెళ్ళాక మీ డబ్బులు మీ మొహాన్ని కొడతాం. అయినా చదువు సంధ్య లేనోడికి డాక్టర్ కావాల్సి వచ్చింది. ఆ డాక్టర్ దాని పక్క పనుడుగా నిలబడడానికి కూడా నీ మనవడు పనికిరాడే. వెళ్ళి ఆరంతి కూడా చూడరా. అమ్మా దొరబాబు నువ్వు ఆపాలమ్మా, లేకపోతే ఆ దళితుడి కోసం మన దొరబాబుని జైలు పాలు చేసుకోవాల్సి వస్తుంది. రా అమ్మా, ఆపమ్మా, రా తల్లి. తలుచుకుంటే మా నాన్ననే కాదు, మా ఇంటినే కాదు, ఈ ఊరిని నాశనం చేయగలరు. దేవుడు ఎంత గొప్పవాళ్ళు, దేవుడు కంటే గొప్పవాళ్ళు. దేవుడు మూడో కన్ను తెలిస్తే ప్రపంచం ఏమవుతుందో అలాగే మీ కోపం వస్తే అదే అవుతుంది. ఏడేళ్ళు చదివించారు, నన్ను గొప్ప స్థాయిలో నిలబెట్టారు. కానీ ఒక్కసారైనా మీ మనసులో మాట నాతో చెప్పారా? చెప్పలేదు. నా మనసులో మీ స్థానం ఏంటో మీరు గాని మీ బాబు గాని అర్థం చేసుకోలేదు. అందుకే ఇంత అర్థం జరిగింది. దీనికి అతనికి కారణమైన నన్ను చంపేశారు బాబు, చంపేయి. అదొక్కడే దీనికి పరిష్కారం. చంపేశారు బాబు, చంపేయి, చంపేయి. చిరునామా
గెలిచి సుఖపడువారు ఉన్నారా ఎవరైనా వలచి గెలిచి సుఖపడువారు ఉన్నారా ఎవరైనా బలరా బిగిసి హింసించడమే నీ వరమా ఓ ప్రేమ కలలే నాని చిరునామా ఓ ప్రేమ కలహాలే నీకు ప్రియమా నిదురించు హృదయాన్ని కదిలించిన కదిలించి ఎటువైపు నడిపించిన మదిలోని మౌనాన్ని కరిగించిన మధురాను రాగాన ముడిపించిన ఈ మాయంతా నీదే కాదా రగిలే జ్వాల నీ తలవేగా ప్రణయం అంటే దేవాలయమా ప్రాణం పోసే ఆరాహలమా జవాబు లేని ప్రశ్నగా యుగాలు సాగు మదనమా ఓ ప్రేమ కలలే నాని చిరునామా ఓ ప్రేమ కలహాలే నీకు ప్రియమా సిరులేవి కొనలేని ప్రియభావమా నిరుపేద ఎదలోని తొలి దైవమా నీరు నువ్వు కోరు అభిషేకమా నిట్టూర్పులే నీకు నైవేద్యమా మనసులు ఎన్నో పొందిన ప్రేమ నీలో మాత్రం మనసే లేదా దిగులాశలనే పెంచే ప్రేమ తుంచేదాకా నిదరే రాదా జయించలేని సమరమా ఫలించలేని స్నేహమా ఓ ప్రేమ కలలే నాని చిరునామా ఓ ప్రేమ కలహాలే నీకు ప్రియమా వలచి గెలిచి సుఖపడువారు ఉన్నారా ఎవరైనా వలచి గెలిచి సుఖపడువారు ఉన్నారా ఎవరైనా బలరా బిగిసి హింసించడమే నీ వరమా తమ్ముడు ఏంటక్క ఇంత రాత్రపడొచ్చావు? దేవుడితో మనిషికి ప్రతి నిమిషం అవసరం ఉంటుంది బాబు. వద్దు, నన్ను దేవుడు అనద్దు. అలా అన్నప్పుడల్లా ఎవరో నాకు శాపం ఇచ్చి నన్ను రాయిని చేసినంత బాధపడుతున్నాను. ఇప్పుడేం చెయ్యాలి? అమృతని అమెరికా డాక్టర్ పెళ్లి చేసుకుంటారని వచ్చాడు తెలుసుగా. తాంబూలాలు కూడా మార్చుకున్నాం. నేను పని ఉండి పెళ్లి వాళ్ళతో పట్నం వెళ్ళాను. రాత్రి వచ్చేసరికి అది పూర్తిగా మారిపోయింది. పెళ్ళవుతుంటుంది, కారణం అడిగితే చెప్పదు. అయితే నిన్న బామ్మ వచ్చిందంట. నువ్వు అమృత మీద మనసు పడ్డావని
అందుకే అంత ఖర్చు పెట్టి చదివిస్తే మేము నిన్ను మోసం చేశామని అందంట. నిజంగా ఈ విషయం ముందే తెలుసుంటే ఎంత ఆనందపడేదన్నో. నాకంత అదృష్టం లేదు, అందుకేనేమో పెళ్లి పత్రికలు అచ్చయ్యకు తెలిసింది. ఈ ఊర్లో మనుషులుగా కూడా గుర్తింపు లేని మాకు ఇంత పెద్ద పేరు గుర్తింపు తెచ్చింది నువ్వే. తమ్ముడు, ఏ బంధుత్వం లేకపోయినా అక్కయ్య అని నోరారా పిలిచావు. నీ అక్కగా కొంగు చాచి అడుగుతున్నాను, మా కుటుంబం పరువు నిలబెట్టు. అమృత పెళ్లి అనుకున్న అబ్బాయితో జరిగేలా చూడు. నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు చెప్పినా అది వెందు. నీకోసం ప్రాణాలైనా వదులుతుంది. వద్దు, నా కోసం ఎవరి ప్రాణాలు ప్రేమను వదులుకోవద్దు. నా కోసం ఎవరు ఏ త్యాగాలు చెయ్యొద్దు, ఎవరు బాధపడనవద్దు. నన్నుగానే బ్రతకనివ్వండి. మర్రి చెట్టు తను ఎండలో ఎండినా ఇతరులకు నీడనివ్వడమే దాని ధర్మం. నేను అంతే. ఊళ్ళో ఎవరు బాధపడ్డా చూడలేను. మీరు, అమృత అందరూ ప్రశాంతంగా హాయిగా ఉండాలి. అమృతని పెళ్లికి నేను ఒప్పిస్తాను. మీరు ధైర్యంగా వెళ్ళండి. ఏంటి డాక్టర్ అమ్మా ఇది? పెళ్లి కొప్పుకుని తాంబూలాలు మార్చుకుని ముహూర్తాలు కూడా పెట్టుకుని ఉన్నట్టుండి పెళ్ళొద్దన్నారంట. తప్పు కదూ? అసలు మీ పెళ్లి మీద నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? అవును డాక్టర్ అమ్మా, మీ పెళ్ళంటూ జరిగితే అది మీ స్థాయిలో